నూజివీడు ముసునూరు ఘటన వ్యవహారంలో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. రమణక్కపేటలో పెళ్లి కొడుకును స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటనలో పెళ్లి కూతురును సేఫ్ గా తీసుకొచ్చారు. దాడిలో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఇప్పుడు దాడిలో మొత్తం 6గురు పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో సాయి దుర్గా తల్లిదండ్రులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కందుల సాయి దుర్గా ఈ పాప రమణక్కపేటలో పోస్ట్ ఉమెన్ కింద పనిచేస్తుంది. ఈ పాప మేజర్. నీ వయసు ఎంతమ్మా? 22 years. ఈ పాప అల్లం సాయి చంద్ అని 22 సంవత్సరాల కుర్రవాడిని ప్రేమించింది. ప్రేమ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత మొన్న 30వ తారీఖుని ఏలూరులో గంగానమ్మ టెంపుల్ దగ్గర ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ ప్రేమ వివాహం కులాల మధ్య వ్యతిరేకత ఉండడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళకి ఈ పాప యొక్క తల్లిదండ్రులకి ఇష్టం లేదు. దానివల్ల ఈ 30వ తారీఖునే మండవల్లి పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఈ యొక్క సాయి దుర్గా అలాగే వాళ్ళ యొక్క భర్త అయిన సాయి చందు ఇద్దరు కలిసి మండవల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రొటెక్షన్ అడిగారు. ఎందుకంటే మా తల్లిదండ్రుల్లో ఒక కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని చెప్పి అడగడం జరిగింది. ఇమీడియట్గా మండవల్లి పోలీస్ స్టేషన్ పోలీసు వారు పాప యొక్క తల్లిదండ్రుల్ని రమ్మని చెప్పి కబురు పంపించారు. కబురు పంపిస్తే వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళకి చెప్పవలసిందేదో చెప్పి ఆ పాపను అడగవలసిందేదో అడిగి ఉంటే బాగుండు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అసలు పోలీస్ స్టేషన్కే వెళ్ళకుండా ఆ యొక్క దగ్గరలో ఒక అతను తాతగారు ఉంటే వాళ్ళ యొక్క దూరపు చుట్టం ఆయన పంపించారు. ఆ తాతగారు వెళ్ళిన తర్వాత ఈ పాప ఏమో నేను మా తల్లిదండ్రులతో నేను వెళ్ళను, నాకు ఎవరైతే పిల్లవాడుతో నాకు ప్రేమ ఉందో అతనితో నేను వెళ్తాను అనడంతో పోలీసు వారు ఈ పాపనేమో ఆ యొక్క కుర్రాడికి అప్పచెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు.